మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగే దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ ఎద్దుకు దేవుడు ఈ మాటలు తీసుకొని వచ్చాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవము కలిగిన దేవుని పిల్లారా, దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు ఈరోజు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, మరి మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ ఆహారం నీటి మీద వేయుడి, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని రాయబడింది దేవుని పిల్లారా. అంటే నీ ఆహారం నీటి మీద వేయుడు అన్నాడు. అసలు నీళ్ళంటే ఏంటి అని మనం చూడగలిగితే దేవుని పిల్లారా, నీ ఆహారం నీటి మీద వేయి అనగా అంటే జీవగ్రంథంలో బట్టి మనం చూడగలిగితే వాక్యము ఆహారం అన్నాడు. అంటే ఒక మంచి మాట ఒక వ్యక్తికి గాను నువ్వు చెప్పగలిగితే, ఒక మంచి పని ఒక వ్యక్తికి నువ్వు చేయగలిగితే, కొన్ని సంవత్సరాల తర్వాత, కొంతకాలం తర్వాత నీ మంచి పని వారి ద్వారా నువ్వు చూడగలుగుతావు. నీ మంచి మాట వాళ్ళలో ఫలించినప్పుడు నువ్వు చూడగలుగుతావు. అంటే నీ ఆహారం నీటి మీద వేయి అన్నాడు. అంటే పొలంలో మనం తీసుకెళ్ళి నీరు ఉండంగానే దేవుని పిల్లల ఇత్తనాలు జరుగుతారు, తడి ఉండంగానే ఇత్తనాలు చల్లుతాడు. కొంతకాలానికి మంచి పంట కనిపెడుతుంది. అలాగనే ఒక వ్యక్తికి ఒక మంచి మాట చెప్తే కొంతకాలం వాళ్ళ జీవితంలో అది పాటించి బ్రతుకుతున్నప్పుడు నీ మాట కనపడుతుంది. అక్కడ ఒకళ్ళకి ఒక మంచి సహాయం చేసినప్పుడు కొంతకాలానికి దాని వలన వాళ్ళు మేలు పొందినప్పుడు మనకి మా పనితనం అక్కడ మనకి కనపడుతుంది. అందుకనే ప్రసంగి భక్తుడు చెప్తూ, దేవుడు ప్రసంగి భక్తుడి చేత మనకి ఏం మాట్లాడించంటే, నీ ఆహారం నీటి మీద కొంతకాలానికి మనకి కనపడుతుందని చెప్తున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లారా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి తండ్రి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటావు నాయన. అయ్యా మా దేశాన్ని కృపతో జ్ఞాపకం చేసుకునైనా మా భారతదేశం మీద కనికరం చూపించమని అడుగుతున్నాము నాయన. అయ్యా మా భారతదేశం ఇతర దేశాల దగ్గర అప్పులు చేయకుండానైనా, అయా చేతులు చాపకుండా నా తండ్రినైనా, మా దేశం అప్పుల్లో కూరుకొని పోకుండానైనా నీ దయాన్ని కనికరం మా ఎడలు ఉంచమని అడుగుతున్నాము నైనా. దేశంలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పని చేసుకునే స్థితిని మాకేమని అడుగుతున్నాము నైనా. సోమరతనము కానీ నైనా, దరిద్రత కానీ మా దగ్గర లేకుండానైనా, ఇదిగో నా తండ్రి మేము చేజార్చేవారిగా మా దేశం ఉండకుండా, అప్పులు చేయకుండా మా దేశము నా తండ్రి నైనా సమృద్ధి కలిగి మా దేశం ఉండటానికి కృప చూపమని నైనా. అప్పులు బాధన తండ్రి ఇంక ఎన్నటికీనైనా మా దేశం నేను అప్పులు చేయకుండానైనా నీ దయాన్ని కనికరం మా యందుంచి మా దేశాన్ని కాపాడి మీరు మహిమ పొందమని మా రక్షకుడిని కుమారుడిని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.